తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో సిట్ తొలి రోజు విచారణ ముగిసింది. నలుగురు నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో నిందితులుగా విపిన్ జైన్, పోమిల్ జైన్, రాజశేఖరన్, అపూర్వ చావడను విచారించారు. విచారణ సమయంలో నిందితుల నుండి అధికారులకు ఎటువంటి సహకారం అందలేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అనే సమాధానం మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్, తమిళనాడు డైరీల వద్ద స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రొక్యూర్మెంట్ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా సిట్ ప్రశ్నలు వేసింది. సామర్థ్యం లేకపోయినా నెయ్యి సరఫరాకు ఎలా ఒప్పందం చేసుకున్నారని నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒప్పందానికి సహకరించిన టీటీడీ ఉన్నతాధికారులు ఎవరు? గత పాలక మండలిలో ఉన్న ఏ అధికారులతో మీతో మాట్లాడారని సిట్ అధికారులు ప్రశ్నించారు. వైష్ణవి డైరీలో ఎందుకు భాగస్వాములయ్యారని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇక నెయ్యి కల్తీ తయారీకి సంబంధించినటువంటి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రజెంట్ చూస్తూ ఉన్నాము, నిందితులను ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ కూడా ఎలాంటి ఆన్సర్స్ అయితే లభించినట్లుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? సౌమ్య, 5 రోజుల పాటు సిట్ కస్టడీకి ఏదైతే కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన 4 నిందితులను నిన్న హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నిన్న 11 గంటల నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. 12:30, 1 గంటల నుంచి ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సిట్ కస్టడీలో ఉన్న ఇటు విపుల్ జైను, పోముల్ జైను, అదేవిధంగా చావ్డా, సిఇఓగా పనిచేసిన చావ్డాతో పాటు అదేవిధంగా ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజశేఖరన్, వీళ్ళ 4 ప్రశ్నిస్తున్నారు. అయితే వీరు మాకు తెలియదు, గుర్తులేదు అన్న సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం. అయితే సిట్ అధికారులు మాత్రం చాలా సీరియస్గానే ఈ విషయం మీద ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అటు ప్రొక్యూర్మెంట్ విభాగం దగ్గర సేకరించిన సమాచారంతో పాటు ఉత్తరాఖండ్, జార్ఖండ్లో ఏదైతే ఇటు డైరీల్లో లభ్యమైన ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ను వారికి ముందు చూపించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే తాజాగా మరో 2 అధికారులను కూడా సిట్ బృందంలో చేర్చారు. SC/ST సెల్ డిఎస్పీగా ఉన్న నరసింహన్తో పాటు ఏదైతే మరో అధికారిని కూడా చేర్చుకున్నారు. మొత్తం మీద సిట్టు అధికారులు ఈరోజు తమ విచారణ మరోసారి ఉదయం 10 గంటల నుంచి న్యాయవాది సమక్షంలో చేయనున్నారు. ముఖ్యంగా మీకు అర్హత లేకున్నా, మీకు కెపాసిటీ లేకున్నప్పటికీ ఏ విధంగా మీరు టెండర్లో పాల్గొన్నారు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయగలరని ప్రశ్నించినారు. ముఖ్యంగా బోలోబాబా డైరీకి సంబంధించి 2019లోనే వారు ఈ విధంగా అప్లై చేసుకోవడము, తర్వాత వారికి అర్హత లేదని వాటిని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 2022, 23లో ఈ విధమైన ఎందుకు మీరు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారు? అతి మార్కెట్ రేట్లో 500 కిలో నెయ్యి ఉన్నప్పుడు 319 రూపాయల 75 పైసలకి ఏ విధంగా మీరు సరఫరా చేయగలరని ఏ విధంగా చేశారు టెండర్ అన్న విషయాన్ని అడిగినట్లు తెలుస్తుంది. దీంతో పాటు మీ వెనక ఎవరున్నారు? ముఖ్యంగా టీటీడీలోనే ఉన్నతోద్యోగులు ఎవరైనా సహకరించారా, లేకపోతే పాలక మండలి సభ్యులు మిమ్మల్ని టెండర్లు వేయమని చెప్పారా అని కూడా అడిగినట్లు తెలుస్తుంది. దీని అన్నిటికీ సమాధానం వారు మాకు తెలియదన్న విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆధారాలు, ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ విభాగం ఇచ్చిన ఆధారాలతో సహా పాటు NDDB ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్స్, నెయ్యి కల్తీ జరిగింది, అడాల్టేషన్ జరిగింది, ఎక్కడి నుంచి ఈ అడాల్టేషన్ ఏ విధంగా చేశారు, బోలోబాబా డైరీకి కూడా సామర్థ్యం లేకపోయినప్పటికీ నెయ్యిని ఏ విధంగా ఏ ప్రాంతం నుంచి సేకరించారు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని వివిధ డైరీల నుంచి నెయ్యి తీసుకువచ్చి బోలోబాబా డైరీ ఆ నెయ్యిని తనకు ఏమాత్రం సామర్థ్యం లేకున్నా వాటిని తీసుకొని వచ్చి వైష్ణవి డైరీకి సప్లై చేయడం, వైష్ణవి డైరీ నుంచి ఏదైతే ఏఆర్ డైరీకి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. మొదట్లో ఏఆర్ డైరీ నుంచి నేరుగా సరఫరా పంపించి 1-2 ట్యాంకులు అక్కడి నుంచి సరఫరా చేసిన తర్వాత నేరుగా మరో 500 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళాలని భావించారో ఏమో కానీ మరోసారి ఇక్కడ వైష్ణవి డైరీ నుంచి నేరుగా పంపించారు. ఈ విధమైన వ్యవహారం ఎందుకు చేశారు? కేవలం కిలోకు 2.75 పైసల నుంచి 3 రూపాయలు కమిషన్ వస్తుందని భావించి ఎందుకు వీరితో ఒప్పందం కుదుర్చుకున్నారంటూ కూడా రాజశేఖర్ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. వీరందరినీ విడివిడిగా అయితే ఒకే గదిలో కాకుండా విడివిడిగా ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది విలువైన సమాచారాన్ని కూడా అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలు ఏవి బయటికి
రాలేదు. మొత్తం మీద అయితే సిట్ దర్యాప్తు బృందం వీరిని 5 రోజుల పాటు ప్రశ్నించింది. నిన్న ఒక రోజు ముగిసింది. ఇక 4 రోజుల పాటు 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు వారిని కోర్టు కస్టడీకి అప్పగించాల్సి ఉంటుంది. మొత్తం మీద వ్యవహారంలో మరి ఏదైతే సిబిఐ ఏదైతే హైదరాబాదు జాయింట్ డైరెక్టర్తో పాటు విశాఖపట్నం ఎస్పీ కూడా అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారో వారు ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఏదైతే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కల్తీ నెయ్యి ఇష్యూకి సంబంధించి గతంలోనే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సేకరించిన ఆధారాలతో పాటు తాజాగా సేకరించిన ఆధారాలన్నింటినీ క్రోడీకరించి వీరిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మిగతా నిందితుల కోసం ఓవైపు గాలింపు 2 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు సీనియర్ అధికారులు ఇక్కడ వీరిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం అంటే ఏదైతే ల్యాబ్ని ఏ విధంగా మేనేజ్ చేశారు, టీటీడీ ల్యాబ్ ప్రొక్యూర్మెంట్లో మొదటిసారి నెయ్యి కల్తీ అయిందని చెప్పి రివర్స్ పంపిన నెయ్యిని తిరిగి ఏ విధంగా మీరు నెయ్యిని పైకి పంపించగలిగారు, ఇందులో మీకు సహాయపడిన టీటీడీ ఉద్యోగులు ఎవరు, పాలక మండలి సభ్యులు ఎవరు, పాలక మండలిలోని సీనియర్ సభ్యులా లేకపోతే పాలక మండలి మీకు సహకరించిందా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ విచారణ మరో 4 రోజుల పాటు కొనసాగనుంది. దీంతో పాటు ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్ కంటే ముందు మీరు మా ల్యాబ్లో నెయ్యి మాది కల్తీ లేదంటూ కూడా ఏఆర్ డైరీ ముందుగా ఒక రిపోర్ట్ సమర్పించింది. ఆ రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వీరిని అడిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద విచారణ మరో 4 రోజుల పాటు జరగనుంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.